వెల్కమ్ టు PM7 వార్తలు. సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో మినీ జాతర సందడి మొదలైంది. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మేడారంతో పాటు అనుబంధ గ్రామాల్లోని ఆలయాల్లో ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తున్నారు. మినీ జాతర విశిష్టత ఏంటి? ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? 4 రోజుల వేడుక విశేషాలంటూ ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణలో సాంప్రదాయబద్ధంగా 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహించడం ఆనవాయితీ. కానీ క్రమక్రమంగా మినీ జాతరకు కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో 4 రోజుల పాటు మినీ జాతర నిర్వహిస్తున్నారు. ఆదివాసుల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు. బుధవారం మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాల్లో ఊరుకట్టు నిర్వహిస్తారు. ఆలయాలు శుద్ధి చేసి ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల ధాన్యం తీసుకొచ్చి వనదేవతలకు సమర్పిస్తారు. అలాగే పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. అనంతరం ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం విశేష పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలోని పూజారులు గద్దెల ప్రాంగణానికి చేరుకొని సాంప్రదాయ పూజలు, మొక్కులు చెల్లిస్తారు. కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో, పూనుగొండ్లలోని పగిడిగిద్ద ఆలయంలో కూడా అదే సమయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే విధంగా బయ్యక్కపేటలో సమ్మక్క పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తారు. మరోవైపు నాయకపోడు పూజారులు కూడా గట్టమ్మగుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో పరిసర ప్రాంత వనదేవతల ఆలయాలకు ప్రజలు వెళ్లి దర్శించుకుంటారు. అదే సమయంలో గ్రామాన్ని కాపాడే పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు ఏ మాత్రం తీసిపోకుండా మినీ జాతరకు కూడా భక్తులు దారిపడుతున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనాలు వేసిన అధికార యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా మినీ జాతరకు కల్పిస్తున్నారు. వీఐపీలు, వీవీవీఐపీలు కూడా మినీ జాతరకు పోటెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు.